కామ్రేడ్స్, సందర్భం చాలా కీలకమైంది, సంక్లిష్టమైంది. ఈ అంశాల మీద అందరూ మాట్లాడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి, అన్ని సంఘాలు, వ్యక్తులు, సంస్థలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనము మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా సాధారణ కార్మికులు కాదు. దాదాపు అందరూ ఏదో ఒక స్థాయిలో నాయకులుగా ఉన్నారు. అందుకని ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని మనం కొన్ని విషయాలు లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. మొత్తం కార్మిక వర్గానికి నాయకత్వం వహించవలసిన వాళ్ళు కాబట్టి, శ్రామిక వర్గాన్ని ఐక్యంగా నడపవలసిన వాళ్ళు కాబట్టి, యాజమాన్యాలకు వ్యతిరేకంగా, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం నడపవలసిన వాళ్ళం కాబట్టి, మనం ఆశిస్తున్న ఒక నూతన సమాజం, సోషలిజం సాధించేటువంటి క్రమంలో ఉన్నాం కాబట్టి మన శ్రమ వృధా కాకుండా చూసుకోవాలి, మన సమయం వృధా కాకుండా చూసుకోవాలి. మనం చేసే ప్రతి ప్రయత్నం ఎంతో కొంత సత్ఫలితాలు ఇవ్వడానికి ఉపయోగపడే విధంగా మనం దిశానిర్దేశం చేసుకోవాలి. కొన్ని విషయాలు మనం సాధ్యమైనంత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సూటిగా ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని ఉన్నాయి. సిఆర్ ప్రారంభంలోనే చెప్పాడు, ఎప్పుడో 200 ఏళ్ల కింద, 100 ఏళ్ల కింద కాదు, ఇప్పుడు కూడా కుల వివక్ష కొనసాగుతోంది. ఇప్పుడు కూడా మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. ఈ వివక్షలు నాటికి నేటికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు ఉంది, సమాజ అభివృద్ధిలో మార్పు ఉంది, ప్రజల చైతన్యంలో మార్పు ఉంది. వీటన్నిటితో పాటు వివక్ష రూపాలు మారినాయి తప్ప వివక్ష మాత్రం పోలేదు. కాబట్టి ఈ వివక్షను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా ఎదుర్కోవాలి, ఈ వివక్షకు, సమాజ మార్పుకు, మనం సాధించదలుచుకున్న సోషలిజానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇది కూడా మనకు అర్థం కావాలి. రెండోది, పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి నిరుద్యోగ సమస్య ఈరోజు బాగా పెరిగింది. ప్రభుత్వాలు అందరికీ చదువు చెప్పడానికి సిద్ధంగా లేరు, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలు అమలు జరపడానికి సిద్ధంగా లేరు. కానీ స్వాతంత్ర్యానంతరం మన రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల ఫలితంగా దళితులు, గిరిజనులు దేశంలో గణనీయమైన సంఖ్యలో చదువుకునే అవకాశం వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతులు కూడా రిజర్వేషన్లు పొందే అవకాశం వచ్చింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో వచ్చింది వెనుకబడిన తరగతులకు కూడా. అయితే ఇవి రిజర్వేషన్లే, అందరికీ చదువు కాదు, అందరికీ ఉపాధి, ఉద్యోగం కాదు. ఉన్న కొద్దిపాటి సీట్లలో, ఉన్న కొద్దిపాటి ఉద్యోగ అవకాశాల్లో నీకెన్ని, నాకెన్ని. ఈ రిజర్వేషన్లు వేణీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు తరతరాలుగా నష్టపోయినటువంటి కొన్ని సామాజిక తరగతులకు ఎంతో కొంత ఊరటనిచ్చినాయి. దళితుల్లో, గిరిజనుల్లో, వెనుకబడిన తరగతుల్లో, మహిళల్లో కొంతమంది కాకపోతే కొంతమంది అయినా
కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవకాశం ఇచ్చినాయి. అంతవరకు సంతోషం. కానీ అందరికీ అవకాశాలు రావట్లేవు. ఈ వ్యవస్థ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అందరికీ అవకాశాలు కావాలి అని కొట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్లకు వాళ్ళందరూ ఐక్యం కాకుండా రిజర్వేషన్లకు వ్యతిరేకం అనే పంచాయతీ పెడుతున్నారు. రిజర్వేషన్ల వల్ల నేను బాగా చదువుకున్నా నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు సీట్ రావట్లేదు, నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ఎస్సీ ఎస్టీకి వస్తున్నాయి అంటాడు. అసలు ఈ రిజర్వేషన్లు లేకపోతే తరతరాలుగా ఎస్సీలు ఎస్టీలు మహిళలు అసలు చదువుకోవద్దని శాసించారు. ఒక బ్రాహ్మణీయ సమాజం మీద రుద్దారు. మరి తరతరాలుగా నష్టపోయిన వాళ్ళకు మాకు ఇప్పుడన్నా కొన్ని అవకాశాలు వస్తున్నాయి, ఈ అవకాశాలు కూడా మేము అందిపుచ్చుకోవద్దా? ఈ వాదన మరొక వైపు ఉంది. పాలక వర్గాలు ఈ భావాలను ఉపయోగించుకొని ఈ రెండింటి మధ్యన తంపులు పెడుతున్నారు, తగాదా పెడుతున్నారు. రిజర్వేషన్లు ఉండాలి, రిజర్వేషన్లు వద్దు అనే పేరుతో కొంతకాలం ఉద్యమం చిచ్చు పెట్టారు. ఆ తర్వాత నేను బీసీ అంటే నేను బీసీ, నన్ను బీసీల్లో కలపండి అంటే నన్ను బీసీల్లో కలపండి. రాఘుల్ రమేష్ గారు పైకి రండి. అంటే సమాజంలో ఎంతో కొంత సామాజికంగా ఆర్థికంగా సానుకూల దశలో ఉన్నటువంటి తరగతులు కూడా మమ్మల్ని కూడా బీసీల్లో కలపండి అనే నినాదం ముందుకు తేవటం, లేదా మమ్మల్ని ఎస్సీల్లో కలపండి ఎస్టీల్లో కలపండి అనే నినాదం ముందుకు తేవడం. సహజంగానే ఉన్నోళ్ళకే ఇవి సరిపోవట్లేవు, నువ్వు కొత్త కులాన్ని తీసుకొచ్చి బీసీల్లో కలిపితే మా వాటా వాళ్ళకు కూడా కొంచెం పోతుంది, వాళ్ళని ఎట్లా కలుపుతారని వీళ్ళు ఇగో ఈ పంచాయతీ ఈ జుట్లు ముడేసేందుకు పెట్టుబడిదారీ వర్గం పాలక వర్గాలు వాడుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి మేమెంతో మాకంతా లెక్కలు తీయండి, ఏ కులపోళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ శాతం ప్రకారం ఉద్యోగాలు ఇవ్వండి, ఆ శాతం ప్రకారం సీట్లు ఇవ్వండి. అట్లెట్లు ఇస్తారు, మెరిట్ ఉండాలి కదా. ఈ వాదనల మధ్యన పంచాయతీ. ఇవన్నీ కూడా సారాంశంలో ఎక్కడికి పోతున్నాయి? ఉన్న 10 నీకెన్ని నాకెన్ని అనే దగ్గరనే తప్ప అందరికీ చదువుకునే అవకాశం రావాలి కదా, అందరికీ పనిచేసే అవకాశం రావాలి కదా, అందరికీ తమ కోరికకు అనుగుణంగా లేదా తన నైపుణ్యానికి అనుగుణంగా లేదా తన సామర్థ్యానికి అనుగుణమైనటువంటి పని దొరకాలి కదా. అది కల్పించే బాధ్యత పాలకులది కదా అనేటువంటి ప్రశ్న పక్కకు పోతుంది. ఇదే పాలకులకు కావాల్సింది. అందుకోసమే పాలకులు అందరికీ విద్య, అందరికీ ఉద్యోగం, అందరికీ ఉపాధి అనేటువంటి నినాదం రాకుండా, శ్రామికులందరూ ఐక్యం కాకుండా, కుల మతాలకు అతీతంగా శ్రామికులందరూ ఐక్య పోరాటం చేయకుండా ఉండడం కోసం శ్రామికుల మధ్య చిచ్చు పెట్టడానికి కులాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు. దానికోసం ఇప్పటిదాకా నేను చెప్పిన రకరకాల ఎత్తుగడలు, రకరకాల పాచికలు ప్రయోగించారు. రాజకీయంగా కూడా కొన్ని నినాదాలు ఇస్తున్నారు. అంటే శాశ్వతంగా ఈ శ్రామికులు వీళ్ళలో వీళ్ళు కొట్టుకు చచ్చే విధంగా బహుజనుల ఐక్యత అని ఒక నినాదం ముందుకొచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత అనేటువంటి రూపంలో ఒక నినాదం ముందుకొచ్చింది. వినడానికి ఇవి వినసొంపుగా ఉంటాయి. అరే నిజమే కదా అనిపిస్తుంది, తప్పేముంది అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఉంది అసలు తతంగం అంతా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా ఏకం కావాలి అంటే ఎవరికి వ్యతిరేకంగా ఏకం కావాలి? అగ్రకులాలకు వ్యతిరేకంగా ఏకం కావాలి. అంటే అగ్రకులాలందరూ ఒకవైపు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా ఒకవైపు. అది కుల కొట్లాట అవుతుందా? సోషలిజం కోసం పోరాటం అవుతుందా? 200 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం జనం అజ్ఞానంతో ఉన్నప్పుడు, అవివేకంగా ఉన్నప్పుడు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కానప్పుడు, మూఢ విశ్వాసాలు రాజ్యమేలుతున్న కాలంలో ఉన్నటువంటి భావజాలం ఇప్పుడు రాకెట్ యుగంలో, ఇంటర్నెట్ యుగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో వాడుతున్నారు.
ఎందుకు వాడుతున్నారు? పెట్టుబడిదారీ వర్గం తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం, తమ దోపిడీ వ్యవస్థను కొనసాగించడం కోసం ఈ నినాదాలను ఒక సాధనంగా వాడుతున్నారు. కార్మిక వర్గం రాజ్యాధికారం సాధించాలి అని మనం అంటున్నాం. కార్మిక వర్గం అధికారంలోకి వస్తే సమాజంలో అన్ని రకాల దోపిడీలు, అన్ని రకాల వివక్షలు అంతమైపోతాయని చెప్తున్నాం. ఇది మార్క్సిజం. సమాజంలో ఒక మనిషిని మరొక మనిషి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక సంస్థను మరొక సంస్థ, ఒక జాతిని మరొక జాతి, ఒక వర్గాన్ని మరొక వర్గం దోచుకోవడానికి, వివక్ష చూపడానికి అవకాశం లేనటువంటి ఒక మహోన్నతమైనటువంటి సమాజం రావాలి అని అంటే అది కార్మిక వర్గ నాయకత్వంలో మాత్రమే సాధ్యం అని చెప్పి మార్క్స్ మహనీయుడు నిర్ధారించాడు, రుజువు చేశాడు. అందుకే ప్రపంచం అంతా ఆవహించింది ఇప్పుడు ఈ సిద్ధాంతం. కానీ ఇప్పుడు ఈ మార్క్సిస్టు సిద్ధాంతం కార్మిక వర్గానికి అర్థమైతే, కార్మిక వర్గమే రాజ్యాధికారంలోకి రావాలి, ఎంతకాలం ఈ పెట్టుబడిదారుల అధికారంలో ఉంటారు, ఎంతకాలం ఈ కాంట్రాక్టర్లు ఉంటారు, ఎంతకాలం ఈ భూస్వాములు ఉంటారు, ఎంతకాలం ఈ షావుకారులు ఉంటారు? కాదు, ఉత్పత్తి చేస్తున్నటువంటి కార్మికులం, శ్రమ చేస్తున్నటువంటి శ్రామికులం, కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు, మేము అధికారంలోకి రావాల్సిందే అనేటువంటి చైతన్యం వస్తుంది ఈ మార్క్సిజం అర్థమైతే. అదే మార్క్సిజం కార్మిక వర్గానికి అర్థమైతే తక్షణం అధికారాన్ని కోల్పోయేది అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు. తక్షణం అధికారం కోల్పోయేది వాళ్ళ ప్రయోజనం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, లేకపోతే సమాజ్వాదీ పార్టీ, లేకపోతే బీఎస్పీ, లేకపోతే తెలుగుదేశం, డిఎంకే, అన్నా డిఎంకే, ఇట్లాంటి పార్టీలు. కాబట్టి వీళ్ళందరిది ఒకే ఆలోచన, ఒకే దారి, ఒకే మాట, ఒకే బాట. బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అధికారంలోకి రావాలి, కార్మిక వర్గం అధికారంలోకి రావాలి కాదు. దానికి కౌంటర్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల రాజ్యాధికారం అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. దీన్ని తేవడం వల్ల జరిగేది ఏమిటి? కార్మిక వర్గం అధికారంలోకి రావాలంటే పెట్టుబడిదారి వర్గం మెడలోంచాలి, దోపిడీ వర్గాల మెడలోంచాలి, యాజమాన్యాల మెడలోంచాలి, భూస్వాముల మెడలోంచాలి. కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రాజ్యాధికారం అంటే బ్రాహ్మణుల మెడలోంచాలి, రెడ్డిస్ మెడలోంచాలి, కాపుల మెడలోంచాలి, లేకపోతే కమ్మల మెడలోంచాలి, అగ్రకులాల మెడలోంచాలి. ఇక్కడ దోపిడీ వ్యవస్థ మీద కాదు పోరాటం, కులాల మీద పోరాటం. కొన్ని కులాలు ఒకవైపు వచ్చి మరికొన్ని కులాల మీద పోరాటం. ఆధునిక ప్రపంచంలో కుల పంచాయతీ ఎవరి కోసం? ఇది యాజమాన్యాల కోసం, ఇది పెట్టుబడిదారుల కోసం, ఇది కాంట్రాక్టర్ల కోసం, గ్రామాల్లో పెత్తందారుల కోసం ఈ సిద్ధాంతం. దీన్ని మనం అర్థం చేసుకోనంత కాలం కార్మిక వర్గానికి భవిష్యత్తు లేదు. దీన్ని అర్థం చేసుకోనంత కాలం సోషలిజం ఒక కలగానే మిగులుతుంది. దీన్ని అర్థం చేసుకోనంత కాలం కార్మిక వర్గం బానిసలుగానే పనిచేయాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు మనం ఈ అంశాలు సీరియస్గా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మేమెంతో మాకంత కులగణన చేయాలి అని అందరూ అంటున్నారు. కమ్యూనిస్టులు అంటున్నారు, కాంగ్రెస్ అంటున్నారు, అందరూ అంటున్నారు, బీజేపీ తప్ప. కులగణన చేసి ఏం చేయాలి? అక్కడ కమ్యూనిస్టులు చెప్పేది ఒకటి, మిగతా వాళ్ళు చెప్పేది ఒకటి. కులగణన చేసి ఎవరు ఎంతుంటే అంత పంచండి, ఇది బూర్జువా పార్టీలు చెప్పేది. ఎవరెంతుంటే అంత పంచండి అనేది వినడానికి బాగానే ఉంది, ప్రజాస్వామ్య సూత్రమే. మనం కోరుకునేది కూడా ప్రజాస్వామ్యం కదా, కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది, ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేద్దాం. కానీ ఎందులో
10 ఉద్యోగాలుంటే ఆ 10 ఉద్యోగాలను ఎవరి వాటా వాళ్ళకు పంచుదామని తప్ప అందరికీ ఉద్యోగం, అందరికీ విద్య, అందరికీ ఉపాధి, ఆ ప్రశ్నకు తావులేని నినాదం. అదే పెట్టుబడిదారులకు కావాలి, అదే పెత్తందారులకు కావాలి. దానికోసమే ఈ నినాదాన్ని ఇప్పుడు ముందుకు తెస్తున్నారు. ఇది మనం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. రకరకాల రూపాలతో, రకరకాల పేర్లతో, రకరకాల పద్ధతుల్లో, రోజుకో రూపంలో మనని వెంటాడుతున్నటువంటి సమస్యలు ఇవి. ఎంత వెంటాడుతున్నాయంటే సాధారణ కార్మికులను కాదు, సాధారణ ఉద్యోగులను కాదు, బూర్జువా పార్టీలకి ఇది సహజం. కమ్యూనిస్టులను కూడా వెంటాడుతున్నాయి ఈ సమస్యలు. కమ్యూనిస్టు శ్రేణులు కూడా తప్పుదారి పట్టేందుకు దారితీస్తున్నాయి ఈ సమస్యలు. వీళ్ళు వాళ్ళు అనే తేడా లేదు. అందుకని ఇప్పుడు భారతదేశంలో సోషలిజం కోసం విప్లవాన్ని సాధించాలని కోరుకునేటువంటి కమ్యూనిస్టులకు కూడా ఇది ఒక సవాలుగానే మారింది. ఇదెందుకు మారింది? ఇది మారడానికి కూడా కారణం ఉంది. కార్మిక వర్గ రాజ్యం రావాలి అని చెప్పేసి మనం అంటే కాదు, బహుజన రాజ్యం రావాలనే నినాదం ముందుకు తెచ్చారు కదా. కార్మిక వర్గ రాజ్యం రావాలి అని చెప్పేది ఒక రాజకీయ పార్టీ అయి ఉండాలి. అంబానీ రాజ్యం, అదానీ రాజ్యం అనరు కదా, టాటా రాజ్యం, బిర్లా రాజ్యం అనరు కదా. ఆ రాజ్యం కాంగ్రెస్ రాజ్యం అయి ఉంటుంది, లేదా బీజేపీ రాజ్యం అయి ఉంటుంది, లేదా బీఆర్ఎస్ రాజ్యం అయి ఉంటుంది. కాదు, కార్మిక వర్గ రాజ్యం అంటే అది కమ్యూనిస్టు రాజ్యం అయి ఉంటుంది. కాబట్టి కార్మిక వర్గ రాజ్యం రావాలి అనేది బలహీనపడాలి అంటే, కార్మిక వర్గం అధికారంలోకి రావాలనే సిద్ధాంతం బలహీనపడాలి అని అంటే కమ్యూనిస్టు పార్టీలో కూడా, కమ్యూనిస్టు శ్రేణుల్లో కూడా చిచ్చు పెట్టాలి. కమ్యూనిస్టు శ్రేణుల్లో కూడా ఒక గందరగోళం సృష్టించాలి. అందుకనే కమ్యూనిస్టు శ్రేణుల్లో కూడా గందరగోళం సృష్టించే పని బూర్జువా పార్టీలు చేస్తున్నాయి, పెట్టుబడిదారీ వర్గం, పెత్తందారులు చేస్తున్నారు. ఇది అనేక రూపాల్లో జరుగుతున్నాయి. అందుకని ఏ పెట్టుబడిదారీ వ్యవస్థనైతే మనం ఓడించాలనుకుంటున్నామో, ఏ దోపిడీ వ్యవస్థనైతే మనం అంతం చేయాలని చెప్పేసి అనుకుంటున్నామో, ఆ పోరాట క్రమంలో శ్రామికులందరూ ఐక్యం కాకుండా, శ్రామికులందరూ ఎర్రజెండా నీడలో ఐక్యమై పోరాట బాటలో నడవకుండా కమ్యూనిస్టు శ్రేణులనే గందరగోళపరచగలిగితే ఇక కార్మికులను, శ్రామికులను ఐక్యంగా నిలిపేవాడు ఉండడు. అది లేనప్పుడు ఇంకా ట్రేడ్ యూనియన్ల ఐక్యత కూడా సాధ్యమయ్యే పని కాదు. అనైక్యతతో రోజు చిచ్చు మాత్రమే ముందుకు వస్తుంది. ఇగో ఈ లక్ష్యంతోనే కమ్యూనిస్టు శ్రేణులలో కూడా ఇప్పుడు మేమెంతో మాకంతా, నీ కులం ఏంది, నా కులం ఏంది, ఆ నాయకుడు కులం ఏంది, ఈ నాయకుడు కులం ఏంది, ఇలాంటి లెక్కలన్నీ ముందుకు వస్తున్నాయి. అంటే సమాజంలో దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా సోషలిజం కోసం సాగేటువంటి ఒక వర్గ పోరాటం నుంచి వీటిని విడదీసి చూడలేము. ఇది అర్థమైతే రానున్న కాలంలో కార్మికోద్యమాన్ని ఎట్లా నడపాలి అనేది నిర్ణయించుకోవడం కష్టమేమి కాదు. అందుకే ఇలాంటి అంశాలని లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. ఇప్పుడు కులాన్ని ఒక 100 ఏళ్ల కింద, 200 ఏళ్ల కింద ప్రధానంగా గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతాలు చాలా నామినల్ కదా, అంతా గ్రామీణ ప్రాంతాలు. గ్రామీణ ప్రాంతాల్లో పెత్తనం అంతా భూస్వాములది. ఆ భూస్వాముల పెత్తందారీతనానికి వ్యతిరేకంగా ఊళ్ళో కూలినాలు చేసుకునేటోళ్ళు, రైతులందరూ ఏకం కాకుండా ఉండడం కోసం, తిరగబడకుండా ఉండడం కోసం కులాల మధ్య కుంపటి పెట్టారు పెట్టుబడి భూస్వాములు. కుల వ్యవస్థను పెంచి పోషించారు భూస్వాములు. కాబట్టి చాలామంది అనుకున్నారు తర్వాత కాలక్రమంలో
పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందుతూ వచ్చింది కాబట్టి, ఆధునిక ప్రజాస్వామ్యం కూడా అభివృద్ధి చెందుతూ వస్తున్నది కాబట్టి, భూస్వామ్య వ్యవస్థ బలహీనపడుతున్న కొద్దీ కుల వ్యవస్థ కూడా ఆటోమేటిక్గా బలహీనపడుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధితో పాటు కుల వ్యవస్థ అంతమైపోతుంది అని కొంతమంది అనుకున్నారు. కానీ జరిగింది అందుకు భిన్నమైంది. పెట్టుబడిదారులకు కులం అవసరం లేదు. ఎందుకంటే పాతకాలపు గ్రామీణ వ్యవస్థలో వృత్తి కులం ఒకటే. కుండలు చేసేవాడు కుమ్మరి, బట్టలు నేసేవాడు పద్మశాలి, నగలు చేసేవాడు కంసాలి, నాగలి చేసేవాడు వడ్రంగి. అంటే ఉత్పత్తి కులం ఒకటే. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ కులానికి ఉత్పత్తికి మధ్య బంధం తెగిపోతోంది. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అంటు మాత్రమే మిగిలింది. ఇప్పుడు బాటా కంపెనీలో బ్రాహ్మణులు ఉన్నారు. బాటా చెప్పుల కంపెనీ. స్టీల్ పాత్రలు, ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కుమ్మరులు ఉన్నారా? రెడ్డిస్ ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరు ఉన్నారు. కులానికి వృత్తికి సంబంధం లేదు. పెట్టుబడిదారుడికి ఆ రూపంలో నైపుణ్యానికి కులానికి సంబంధం లేదు కాబట్టి కులం అవసరం లేదు. కానీ ఈ క్రమంలోనే మార్క్సిజం అనే ఒక కొత్త సిద్ధాంతం వచ్చింది. కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే సిద్ధాంతం అది. అది పెరుగుతున్న కొద్దీ, విస్తరిస్తున్న కొద్దీ, కార్మిక వర్గం ఐక్యం అవుతున్న కొద్దీ భూస్వామ్య వ్యవస్థే కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా నాశనం అయిపోతుంది. కార్మిక వర్గం అధికారంలోకి వస్తుంది. సోవియట్ యూనియన్లో సోషలిజం అది రుజువు చేసింది 1917 విప్లవంలోనే. అంతకంటే ముందే ఫ్రెంచ్ విప్లవం రుజువు చేసింది. కాబట్టి పెట్టుబడిదారులు కాలాంతకులు. వాళ్లకు నైపుణ్యం రీత్యా కులం అవసరం లేదు. కానీ కార్మికులను చీల్చడానికి కులం అవసరమైంది. అందుకని కేవలం కుల వ్యవస్థను పోషించేది భూస్వామ్య వ్యవస్థ మాత్రమే కాదు, అత్యంత ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్న అంబానీలు, అదానీలు కూడా కులాన్ని పెంచి పోషిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ కులాన్ని పోషిస్తున్నది. కంపెనీల యాజమాన్యాలు కులాన్ని పోషిస్తున్నాయి. ఎందుకోసం? వాళ్ళు ఒకే యూనియన్ కింద ఐక్యంగా ఉండకుండా ఉండడానికి, ఒకవేళ ఒకే యూనియన్లో ఉన్నా ఐక్యంగా కొట్లాడకుండా ఉండడానికి, ఒకవేళ ఐక్యంగా కొట్లాడినా జీతభత్యాల వరకే పరిమితం కావాలి, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ పోవాలి అని కోరుకోకుండా చూడడానికి. అసలు పెట్టుబడిదారులు మీరేంది అధికారంలో ఉండేది, మేమే పరిపాలిస్తామనే చైతన్యం రాకుండా ఉండడానికి, వాళ్లలో వాళ్లకు జుట్లు ముడేయడానికి, చిచ్చు పెట్టడానికి కులాన్ని పెంచి పోషిస్తున్నాయి పెట్టుబడిదారీ వర్గాలు. అందుకే చూడండి, ఒకప్పుడు ప్రతి ఊళ్ళో కులానికి ఒక సంఘం ఉండేది. కానీ ఇప్పుడు పుట్టగొడుగుల్లాగా కుల సంఘాలు పెరిగినాయి. సంచి వెడకేసుకొని బయలుదేరితే చాలు, ఒక విజిటింగ్ కార్డు కొట్టించుకొని వసూళ్లు చేసుకోవచ్చు, బతకచ్చు. ఎవరిస్తున్నారు వీళ్లకు నిధులు? ఈ కాంట్రాక్టర్లు ఇస్తున్నారు, ఈ పెట్టుబడిదారులు పెత్తందారులు ఇస్తున్నారు, ఈ భూస్వాములు ఇస్తున్నారు, వ్యాపారస్తులు ఇస్తున్నారు. వీళ్ళకు అవసరమైనటువంటి సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నది ఎవరు? మధ్యతరగతి ఉద్యోగుల్లో మేధావులుగా తయారైనటువంటి వాళ్లను ఈ బూర్జువా పార్టీలు చేరదీస్తున్నాయి. వాళ్ళ ద్వారా ఈ కుల సంఘాలకు మేధో సంపత్తిని అందిస్తున్నాయి, కుల చైతన్యాన్ని, కుల సిద్ధాంతాలను అందిస్తున్నాయి. కుల కొట్లాటలు పెట్టడానికి అవసరమైనటువంటి శ్రామికులను ఐక్యంగా ఉంచకుండా ఉండడానికి అవసరమైన నినాదాలని అందిస్తున్నాయి. అందుకు అవసరమైన రాజకీయాలను కూడా రూపొందిస్తున్నాయి. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటిది. అందుకని పెట్టుబడిదారీ వర్గం, ఆధునిక పెట్టుబడిదారీ వర్గం ఈరోజు కులాన్ని పెంచి పోషిస్తున్నది. ఇది మనకు అర్థమైతే
కుల వివక్ష పోవాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ పోకుండా కుల వివక్ష పోతుందా? ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతాయి. కులం ఉన్నంత కాలం వివక్ష ఉంటుంది. ఇప్పుడు ఒక నినాదం అదేందండి, ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే, ఎవరి జనాభా లెక్క ప్రకారం వాళ్ళకి ఇచ్చేస్తే ఏ పంచాయతీ ఉండదు కదా, అప్పుడు అన్ని కులాలు సమానమే కదా. అసలు అన్ని కులాలు సమానమైన తర్వాత కుల వ్యవస్థ అవసరమేముంది సమాజంలో? అన్ని కులాలు సమానం అన్న తర్వాత అసలు కులం అనే ప్రశ్నే లేదు కదా, అందరూ సమానమే. కాబట్టి ఇది మోసపూరితమైన నినాదం. కులం ఉండడం అంటే కుల వివక్ష ఉండటమే. కుల వివక్ష లేకుండా కులం ఉంటుందనుకుంటే పొరపాటు. కులం ఉంటే ప్రజాస్వామ్యం ఉంటుందనుకుంటే పొరపాటు. కులం ఉన్న చోట ప్రజాస్వామ్యం సాధ్యం కాదు. కులం ఉన్న చోట కుల వివక్ష లేకపోవడం అనేది ఊహ, భ్రమ. కులం ఉంటే ప్రజాస్వామ్యం కొని అవుతుంది. కులం ఉన్నంతకాలం కుల వివక్ష ఉంటుంది. ఆ కులాన్ని బతికించేది పెట్టుబడిదారీ వర్గం. ఆ కులం పోవాలన్నా, కుల వివక్ష పోవాలన్నా పెట్టుబడిదారీ వర్గం రాజ్యాధికారం నుంచి దించాల్సిందే, వాళ్ళ మెడలు ఉంచాల్సిందే. అది కాకుండా కుల వివక్ష పోదు, కులం పోదు, పురుషాధిక్యత పోదు, సమానత్వం అనేటువంటి ప్రశ్నకు స్థానం లేదు. ఈ మౌలికమైనటువంటి అంశాన్ని కార్మిక వర్గ నాయకత్వంగా మనం అర్థం చేసుకోకపోతే పప్పులో కాలేస్తాం. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? కుల వివక్ష పోవాలి అని అంటే ఇప్పటిదాకా నేను చెప్పిన స్లోగన్సే మార్గం అని చెప్పేసి కొంతమంది కుల రాజకీయాల వైపు మళ్ళుతున్నారు. దానికి ఆధునిక సైద్ధాంతిక నామం అస్తిత్వవాదం. ఈ అస్తిత్వవాదం సాధారణ కార్మికులకు, శ్రామికులకే కాకుండా కమ్యూనిస్టు శ్రేణులకు కూడా అంటుకుంటోంది. అనేక సంవత్సరాల అనుభవజ్ఞులం మేము అనుకునేటువంటి నాయకులకు కూడా అంటుకుంటోంది ఇది. ఇట్లా అంటించడం పెట్టుబడిదారీ వర్గానికి అవసరం. ట్రేడ్ యూనియన్లలో చిచ్చు పెట్టడం పెట్టుబడిదారీ వర్గం అవసరం. ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని రూపంలో బలహీనపరచడం పెట్టుబడిదారీ వర్గానికి అవసరం. అందుకోసం సమాజంలో అలాంటి వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నారు. అనేక బలహీనతలు ఉంటాయి, వ్యక్తిగత బలహీనతలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. పలానా పోస్ట్ కావాలి, పలానా నాయకత్వం కావాలి, పలానా స్థానంలో నాకు గౌరవం కావాలి, పలానా ఉద్యోగం కావాలి, పలానా వ్యాపారం నేను కూడా చేసుకోవడానికి నాకు అవకాశం కావాలి. ఇట్లాంటి కోరికలు మానవ సహజం. ఈ మానవ సహజమైనటువంటి కోరికలను ఆసరా చేసుకొని ఈ అస్తిత్వవాద జాడ్యాన్ని అంటిస్తున్నారు. ఒకసారి ఈ అస్తిత్వవాద జాడ్యం అంటిన తర్వాత ఇక నా కోరికను సాధించుకోవడం కోసం నేను ఏ గడ్డైనా గరవడానికి సిద్ధపడతాను. ఇక కార్మిక వర్గ ఐక్యత అనేది పక్కకు పోతుంది, వ్యవసాయ కూలీల ఐక్యత అనేది పక్కన పోతుంది, కార్మిక కర్షక ఐక్యత అనేది పక్కన పోతుంది, కార్మిక వర్గ రాజ్యం అనేది పక్కన పోతుంది, సోషలిజం నా లక్ష్యం అనేది పక్కన పోతుంది, త్యాగం చేయడానికి నేను సిద్ధం అనేది పక్కన పోతుంది. ఎందుకంటే నా కోసం, నా నాయకత్వం కోసం, నా ప్రయోజనం కోసం, నా గుర్తింపు కోసం నా కృషి అంతా ఉంటుంది. కాబట్టి ప్రజల ప్రయోజనం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దోపిడీ వ్యవస్థను అంతం చేయటం, దానికోసం పోరాటం, దానికోసం త్యాగం, ఇవి పక్కకు పోతాయి. నా కోసం నా కుస్తీ అయిన తర్వాత ప్రజల కోసం, పరుల కోసం అనేది పక్కకు పోతుంది. ఇది సహజంగా జరిగేటువంటి పరిణామం. వీరయ్య నిన్నటిదాకా చాలా బుద్ధిమంతుడు కావచ్చు, కానీ ఒకసారి ఈ లక్షణం అబ్బిన తర్వాత కార్మిక వర్గానికి తీరని నష్టం చేస్తాడు అనేది కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి. నిన్నటిదాకా మంచివాడు రేపు కూడా మంచివాడు అని చెప్పేసి ఉండాలని మనం కోరుకుంటాం, కానీ గ్యారంటీ లేదు. ఏ రోజుకు ఆ రోజే నేను పరిశీలించుకోవాలి. నిన్నటిదాకా నేను ఆరోగ్యకరంగా ఉన్నాను కాబట్టి ఈ రోజు ఉంటాను, రేపు ఉంటానా?
రేపు నా ఆరోగ్యం దెబ్బతినొచ్చు, నేను డాక్టర్ దగ్గరికి పోవాలి, మందులు వాడాలి, తప్పదు. వాడకపోతే నేను పోతాను, నా పక్కన ఉన్న వాళ్ళకి కూడా అంటుకుంటుంది. ఇది కూడా అంతే. నిన్నటిదాకా నేను కార్మిక వర్గ ఐక్యత కోసం నిజాయితీగా పనిచేసిన నాయకుడిని కావచ్చు, కానీ నా మనసులో ఒక చీడపురుగు తొలిచిన తర్వాత నేను పెట్టుబడిదారీ వర్గానికి సాధనంగా మారుతాను. తెలియకుండానే ఏ పెట్టుబడిదారుడి దగ్గరకో పోయి నేనేం బేరం ఆడుకోవాల్సిన అవసరం లేదు, ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదు, డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ భావజాలం, ఆ ధోరణి నన్ను ఒకసారి అంటిన తర్వాత అది నా బుర్రను తొలుస్తూ ఉంటుంది. నా బుర్రను తొలవడం మొదలైన తర్వాత నేను యూనియన్ను తొలుస్తూ ఉంటా, కార్మిక వర్గాన్ని తొలుస్తూ ఉంటా. ఎందుకంటే సమాజంలో ఉన్న వాతావరణం అది, పాలక వర్గాల భావజాలం అది, దేశమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆధిపత్య భావజాలం అది. దాని నుంచి తట్టుకొని నిలబడ్డం అనేది చాలా కష్టమైన పని. ఆ కష్టమైన పని చేయాల్సిందే ఇప్పుడు మనమంతా. ఎందుకంటే మనందరం నాయకులం. ఈ కష్టమైన పని చేయడానికి సిద్ధంగా లేకపోతే మనం నాయకులంగా ఎందుకు పనికొస్తాం? నాయకులంగా పనికిరాం. కష్టం లేని పనులు చేయాలి అని అంటే అది అందరూ చేస్తారు. నువ్వు నేనే కావాలన్నా, ఈ హాల్లో ఉన్నోళ్లే కావాలన్నా, మిగతా వాళ్ళకి చేత కాదా? కష్టం లేకపోతే ఎవడైనా చేస్తాడు, దారిన పోయే దానయ్య కూడా చేస్తాడు. కష్టమైన పనులు చేయడానికే ఇట్లాంటి కార్యకర్తలు కావాలి. ఈ కష్టమైన కార్యక్రమాలను అర్థం చేసుకోవడానికే ఇలాంటి కార్యకర్తలు కావాలి. అందుకని మనం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఈరోజు దోపిడీ వ్యవస్థ మీద తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం, కుల వ్యవస్థ మీద తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం, అన్ని రకాల వివక్షల మీద తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం. అత్యంత ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మన చేతుల్లో ఉంది, ఆధునిక సిద్ధాంతం మన చేతుల్లో ఉంది. అయినా మనం చేయలేకపోతే మనం చేతగాని వాళ్ళం అన్నా కావాలి, స్వార్థపరులం అన్నా కావాలి. నాయకులకు సంబంధించినంత వరకు సాధారణ ప్రజలకు ఏముంది? శ్రామికులకు, అమాయకులు, కుటుంబం నడవాలి, పొట్ట గడవాలి కాబట్టి పనిచేస్తారు. ఇన్ని లోతులు తెలవు. ఇన్ని లోతులు తెలవాల్సింది, తెలుసుకోవాల్సింది నాయకత్వ బృందాలు. ఇన్ని లోతులు తెలుసుకోవాల్సిన నాయకత్వ బృందాలు, తెలుసుకోగలిగే అవకాశం ఉన్నోళ్ళు కూడా దారి తప్పితే అది స్వార్థం అయి ఉండాలి, చేతగాంతనం అన్నయి ఉండాలి. ఇంకొక అవకాశం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఈరోజు మన సందర్భం 4 ఫోటోలు పెట్టాము ఇప్పుడు అక్కడ. జ్యోతిబా ఫూలే గురించి ముందు మాట్లాడుకోవాలి మనం. జ్యోతిబా ఫూలే 1820 నుంచి 1890 మధ్యన జీవించినటువంటి గొప్ప నాయకుడు. ఈ రోజున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆయనకు అందుబాటులో లేదు. ఈరోజు ఆధునిక మార్క్సిస్ట్ సిద్ధాంతం మన చేతుల్లో ఉంది, ఆయనకు అందుబాటులో లేదు. ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి అయింది, ప్రజాస్వామ్యం అనేది ఒకటి వచ్చింది దేశంలో. మనందరం ఇట్లా మీటింగులు పెట్టుకొని మాట్లాడుకునే అవకాశం వచ్చింది, ఆయనకు లేదు. ఈ మేరకైనా మనందరం చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, నెల జీతం తీసుకోవడానికి అవకాశం వచ్చింది, ఆయనకు లేదు. ఆ రోజు మహిళలకు చదువుకునే అవకాశం లేదు, పసిపిల్లలకు పెళ్లిళ్ళు చేశారు. బ్రాహ్మణ కుటుంబాల్లో పసిపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే చిన్నప్పుడే భర్త చనిపోతే జీవితాంతం తెల్లచీర కట్టుకొని, గాజులు లేకుండా, బొట్టు లేకుండా, పౌడర్ లేకుండా, గుండు కొట్టించుకొని అనాకారిగా ఉండాల్సిందే. ఇలాంటి అనాగరిక సమాజం ఆ రోజు. ఈ పరిస్థితుల్లో వీటికి వ్యతిరేకంగా మాట్లాడితే ద్రోహి అన్నారు, చీడపురుగు అన్నారు, గ్రామానికి అరిష్టం అన్నారు, ఊళ్ళకు గత్తరొస్తుందన్నారు. ఇన్నింటిని ఎదుర్కొన్నవాడు జ్యోతిబా ఫూలే. ఎదుర్కోవడమే కాదు, తన భార్యకు చదువు చెప్పాడు, తన భార్యను టీచర్ చేశాడు. అంతేకాదు,
అదే స్ఫూర్తితో ముందుకొచ్చిన ఫాతిమా షేక్, ఒక ముస్లిం మహిళ. అది ఇంకా పెద్ద సాహసం. తాను కూడా ధైర్యం చేసింది, తాను చదువుకుంది, తాను సావిత్రిబాయి పూలేతో పాటు చదువు చెప్పడం మొదలుపెట్టింది. ఎక్కువ వివరాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీరు చదవడం మంచిది. ఇవన్నీ బాల్య వివాహాలతో భర్త చనిపోయి వెధవలనే పేరుతో ఈసడించుకోబడినటువంటి మహిళలు సహజమైనటువంటి కోరికలు ఎక్కడ పోతాయి? సహజమైన కోరికలకు లోబడి ఎవరితోనో ఒకరితో గడిపితే ఈ రోజున్నట్టు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. కాబట్టి పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టడంతో అది బట్టబయలైంది. బట్టబయలవడంతో ఆమెను నేరస్తురాలుగా చూశారు. ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు ఎవరు ఆదరించలేదు, బయటికి గెంటేశారు. చెడిపోయిన దానివే అని. కానీ చెడగొట్టిన వాడిని మాత్రం నువ్వు చెడగొట్టినోడివే అని సమాజం అనలేదు. అది పురుషాధిక్యత, మహిళల పట్ల వివక్ష. అలాంటి సమాజంలో వెలివేయబడినటువంటి ఆ మహిళలకు హాస్టల్ పెట్టాడు జ్యోతిబా పూలే. వాళ్ళ పిల్లలకు హాస్టల్ పెట్టాడు జ్యోతిబా పూలే. ఇక్కడ ఆడపిల్లలు చదువుకోవాలన్నాడు. అగ్రవర్ణాలు వెనుకబడిన తరగతులనే తేడా లేదు. బ్రాహ్మణ కుటుంబాల్లో మహిళలను కూడా ఆదరించాడు. వాళ్ళ పిల్లల్ని కూడా, తల్లెవరో తండ్రెవరో తెలవకుండా పెరిగే పిల్లల్ని కూడా ఆదరించాడు. అగ్రకుల దురహంకారం ఉండడానికి వీల్లేదన్నాడు. ఇవి అన్నందుకు ఆయన భార్య ఫాతిమా షేక్ సమాజంలో అనేక ఎదురు దెబ్బలు తిన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ వస్తుందని చేశారా ఇవి? మున్సిపల్ చైర్మన్ కావచ్చు అనుకొని చేశారా ఇవి? సిఐటియులో అధ్యక్షుడిని కావచ్చు, నా ప్రధాన కార్యదర్శిని కావచ్చు అనుకొని చేశారా? లేదా కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీ కావచ్చు అనుకొని చేశారా? లేదా మహిళా సంఘానికి నాయకురాలు కావచ్చు అని అనుకొని చేశారా? సమాజం కోసం చేశారు. సమాజ మార్పు కోసం చేశారు. ఒక పోరాటం మొదలు పెడితే పోలీస్ స్టేషన్లో పోయిన గంట లోపల నాయకులు వచ్చి మమ్మల్ని పరామర్శించాలని కోరుకునే రోజుల్లో మనం ఉన్నాం. వాళ్ళని తీసుకుపోయి లోపలేస్తే వాళ్ళని పరామర్శించేవాడేవాడు, వాళ్ళకు బెయిలిచ్చి ఇడిపించేటోడేవాడు. అయినా పోరాటం చేశారు. అందుకే ఈరోజు మనం ఇక్కడ కూర్చోబెట్టి, ఇక్కడ ఒక ఫోటో పెట్టి దండేసి ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. అనామకులు కాదు వాళ్ళు, సమాజంలో వీర యోధులు. అట్లానే విమలా రణదివే ఏ రోజుల్లో ఆమె కార్మికుల్ని సమీకరించడం ప్రారంభించింది? మహిళల్ని కాదు, పురుషుల్ని ఐక్యం చేస్తే కాల్చిపడేసే రోజులు అవి. పురుషులను ఐక్యం చేస్తే, యూనియన్ పెడితే కాల్చిపడేసే రోజులు. ఇక్కడ బీటీ రణదివే ఫోటో ఉంది. బీటీ రణదివే టెక్స్టైల్ వర్కర్స్ నాయకుడు. ముంబైలో టెక్స్టైల్ వర్కర్స్ని ఆర్గనైజ్ చేసి పోరాటం ప్రారంభిస్తే పోలీసులు చుట్టుముడితే బీటీఆర్ను పట్టుకుపోయి కాల్చిపడేయాలనేది ఆలోచన. అలాంటి సమయంలో ఒక మహిళ, ఒక టెక్స్టైల్ వర్కర్ ఉమెన్, డిఎస్పి చేతుల్లో ఉన్న పిస్టల్ గుంజుకొని ఆయనకు దారిస్తారా నేను కాల్చిపడేనా అన్నది. పోలీసులందరూ పక్కకు తొలగి బీటీఆర్ తప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన తర్వాత పరుగు. అలాంటి రోజులు అవి. పురుషులు కార్మికులను ఆర్గనైజ్ చేయడానికి అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ కాలంలో ఒక మహిళగా ఉండి శ్రామిక మహిళల్ని సంఘటితం చేసేందుకు ప్రయత్నం చేసిందే. అందుకు పెట్టుకున్నాం ఇప్పుడు అక్కడ ఫోటో. వీళ్ళు ఏ సంఘంలో నాయకత్వం కోసం ఆరాటపడి చేసింది ఇవన్నీ? ఏ
ఏ ముఖ్యమంత్రి పదవి కోసం చేసిండ్రు? దేశం కోసం వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాడి, అందుకు వాళ్ళు మనకి ఈరోజు ఆదర్శమైంది. ఇప్పుడు వాళ్ళ ఫోటోలు పెట్టి మనం ఈరోజు ఈ విషయాలు మాట్లాడుకుంటున్నామంటే మనం ఏం నేర్చుకోవాలి? మనలో చీము నెత్తురు ఉంటే, మనం నిజంగా శ్రామిక వర్గానికి నాయకులం అని చెప్పేసి చెప్పుకునే అర్హత కోరుకుంటే ఆ స్ఫూర్తితో మనం పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడిదారీ వర్గం విజృంభిస్తోంది, కులాన్ని వాడుతోంది, మతాన్ని వాడుతోంది, చిచ్చు పెడుతోంది, అన్ని రకాల చిచ్చు పెడుతోంది. దీనికి వ్యతిరేకంగా శ్రామిక వర్గాలను ఐక్యం చేసి పోరుబాట నడపాలి అని అంటే నాయకత్వంలో ఈ చిత్తశుద్ధి లేకపోతే పోరాటం విఫలమన్నా ఇద్ది, లేదా ద్రోహులంగానైనా మారతాం. బుర్ర చెదిరిపోతే ద్రోహులంగా మారతాం. బుర్ర చెదరకపోయినా బలహీనపడితే సామర్థ్యం సన్నగిల్లిపోతుంది, పోరాటం బలహీనపడిపోతుంది, యుద్ధంలో ఓడిపోతాం, పెట్టుబడిదారీ వర్గం గెలుస్తుంది. అందుకని ఇవి లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది అని నేను ప్రారంభంలోనే అందుకే చెప్పాను. ఇంతమందిలో ఒక 10 మందికి అర్థమైనా రేపు తెలంగాణలో చిత్రం మారుతుంది. ఎవరం అర్థం చేసుకుంటాం, ఎవరం ముందుకు నడుస్తాం, ఎవరు ఈ సమాజం మార్పు కోసం నిలబడతాం అనేది తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఇప్పుడు 1819, 1890 ప్రాంతంలో జీవించినటువంటి జ్యోతిబా ఫూలేకి అసలు మార్క్సిజం అనే సిద్ధాంతమే అందుబాటులో లేదు. కాబట్టి ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయనకు అర్థమైన మేరకు కొట్లాడింది. ఆయనకు మనం వారసులమే, ఎందుకంటే ఇప్పుడు మనం పోరాడుతున్నాం కాబట్టి. ఆ తర్వాత 1890 తర్వాత ప్రారంభమైంది అంబేద్కర్ జీవితం. జ్యోతిబా ఫూలే మరణం, అంబేద్కర్ జననం ఒకటే. అంబేద్కర్ ముందు జ్యోతిబా ఫూలే అనుభవాలు ఉన్నాయి. అందుకే జ్యోతిబా ఫూలే నా గురువు అని చెప్పాడు అంబేద్కర్. అయితే అంబేద్కర్కు ముందు 2 మార్గాలు కనపడ్డాయి. జ్యోతిబా ఫూలేలాగా కాకుండా అంబేద్కర్కు 2 మార్గాలు కనపడ్డాయి. ఒకవైపు భూస్వామ్య వ్యవస్థ కనపడ్డది, మరొక వైపు పెట్టుబడిదారీ వ్యవస్థ కనపడ్డది. ఒకవైపు రాచరికం కనపడ్డది, మరొక వైపు ప్రజాస్వామ్యం కనపడ్డది. ఒకవైపు బూర్జువా రాజకీయాలు కనపడ్డాయి, మరొక వైపు కమ్యూనిస్ట్ రాజకీయాలు కనపడ్డాయి. అంటే ఫూలే కంటే భిన్నంగా అంబేద్కర్కు కొన్ని కొత్త అవకాశాలు వచ్చినాయి. బ్రిటిష్ ఇండియా అంటాం మనం, తెల్లదొరలు పరిపాలిస్తున్నారు అప్పుడు భారతదేశాన్ని. అన్ని రాచరికాలే, పెట్టుబడిదారీ వర్గం అప్పుడప్పుడే పుట్టి పెరుగుతోంది. టాటాలు, బిర్లాలు కంపెనీలు పెట్టి వ్యాపారాలు అప్పుడప్పుడే అభివృద్ధి చేసుకుంటున్నారు. ఆ సమయం అంబేద్కర్ కాలం. అంబేద్కర్ కుల వ్యవస్థ అంతం కాకుండా సమాజంలో ఏ మార్పు వచ్చినా ఉపయోగం లేదనుకున్నాడు. అందుకని కుల నిర్మూలనే నా లక్ష్యం అని ప్రకటించాడు. కుల నిర్మూలన కోసం తన జీవితంలో చివరి క్షణం వరకు కృషి చేశాడు. అందులో భాగంగానే ఏ కులంలోనైనా మహిళలను 2వ తరగతి పౌరులుగానే చూస్తున్నారనే విషయం కూడా గుర్తించాడు. అందుకే మహిళల సాధికారత, మహిళల సమానత్వం కోసం కూడా చివరి నిమిషం దాకా నిలబడ్డాడు. మహిళల హక్కుల కోసం మంత్రి పదవిని వదులుకున్నటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్. అయితే అంబేద్కర్ ఒక్క కోణం మాత్రమే చూశాడు. కుల వ్యవస్థ అంతం కాకుండా సమాజంలో మార్పు రాదు. ఆ పార్ట్ కరెక్ట్, కానీ అదే సర్వం అనుకున్నాడు. ఆ కులాన్ని పెట్టుబడిదారీ వర్గం పెంచి పోషిస్తుంది అని ఊహించలేకపోయాడు. పెట్టుబడిదారీ వర్గం వెన్నెముకను దెబ్బగొట్టకుండా కులం పోదు అనే విషయాన్ని గమనించలేకపోయాడు. అది ఆయన తప్పు కాదు, ఆయన జీవిత కాలంలో ఉన్న పరిస్థితి అది.
జ్యోతిబా పూలేకు మార్క్సిజం తెలవకపోతే ఆయన తప్ప అప్పటికి మార్క్సిజమే లేదు ప్రపంచంలో. అందుకని మనం స్థలకాల పరిస్థితులు అంటాం. ఏ కాలంలో ఏ పరిస్థితుల్లో జీవించాం, ఏ పరిస్థితుల్లో ఏ నినాదాలతో కొట్లాడుతున్నాం. అందుకని అంబేద్కర్ కాలం నాటికి రకరకాల ప్రవాహాలు వచ్చినప్పటికీ అంబేద్కర్ ఒక ప్రవాహాన్ని ఎంచుకున్నాడు, కుల వివక్ష మీద పోరాటం. అందుకని స్వాతంత్రోద్యమాన్ని కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ఏ కులం అయితే నిర్మూలించబడాలని కోరుకున్నాడో ఆ కుల నిర్మూలన కోసం మనస వాచ కర్మణ నిబద్ధతతో పనిచేశాడు. ధైర్యంగా సాహసోపేతంగా పోరాడాడు, ఎవరికి భయపడలేదు. అది అంబేద్కర్ గొప్పతనం. అదే సమయంలో స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది, కులాన్ని పట్టించుకోలేదు, భూస్వామ్య వ్యవస్థను పట్టించుకోలేదు. స్వాతంత్ర్యం వస్తే అన్ని మారిపోతాయి అన్నారు. స్వాతంత్ర్యం కూడా అవసరమే, కానీ స్వాతంత్ర్యం మాత్రమే చూసింది కాంగ్రెస్ పార్టీ, కుల వ్యవస్థను పట్టించుకోలేదు. అంటే అంబేద్కర్ ఒక పార్శ్వాన్ని చూస్తే అప్పటి కాంగ్రెస్ నాయకత్వం మరొక పార్శ్వాన్ని మాత్రమే చూసింది. మధ్యలో ఇంకొక రెండు పార్శ్వాలు ఉన్నాయి, ఇంకొక రెండు సమూహాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ అసలు రాచరికాలే కావాలని కోరుకున్నది, కుల వ్యవస్థ ఉండాలని కోరుకున్నది, స్వాతంత్రోద్యమం అవసరం లేదని కోరుకున్నది. అందుకే బ్రిటిష్ దొరలకు సేవలు చేస్తూ తరించింది. స్వాతంత్రోద్యమానికి వ్యతిరేకంగా నిలబడ్డది ఆర్ఎస్ఎస్. వీటన్నిటికంటే భిన్నంగా కమ్యూనిస్టు స్రవంతి కొత్త పుంతలు తొక్కింది. కమ్యూనిస్టు పార్టీ 1920లో పుట్టింది. వివిధ దేశాల నుంచి తప్పించుకొని పోయి కొంతమంది ఆ మాస్కోలో చేరారు. అప్పటికది సోషలిస్ట్ దేశం. 1920 నాటికి అక్కడ ఒక 7గురు సమావేశం అయ్యి భారత కమ్యూనిస్టు పార్టీ అని ఒకటి ప్రకటించుకున్నారు. ఆ 7గురిలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఇది గొప్ప విషయం. ఒక సమగ్రమైనటువంటి నాయకత్వం ప్రారంభమే ఒక సమగ్ర నాయకత్వం. దళితులు గిరిజనులు ఉండే అవకాశం లేదు. కారణం, దళితులకు చదువుకునే అవకాశం ఆనాటికి లేదు. కాబట్టి గ్రామానికి పరిమితం అయిపోయిన దళితులు, అడవులకు పరిమితం అయిపోయిన గిరిజనులు. కాబట్టి రాజకీయాల్లో ఆ స్థాయికి వచ్చే అవకాశమే లేదు, అసలు అధ్యయనానికి అవకాశం లేదు. అలాంటి అవకాశాలు ఉంటే ఆ సెక్షన్స్ నుంచి కూడా ఉండేవాళ్ళేమో. అంటే ఒక పుట్టడమే కమ్యూనిస్టు రాజకీయాలు సమగ్ర దృక్పథంతో పుట్టినాయి. 1926లో 25లో 21లోనే కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి అని ప్రకటించింది. ఈ సంపూర్ణ స్వాతంత్ర్యం అనే నినాదం ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వాతంత్ర్యం అవసరం లేదు, మీరు పరిపాలించుకోండి, కానీ రాష్ట్రాల్లో మాకు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వండి అని దేబరిస్తోంది. నువ్వు దేబరించేదేంటి? వాడెవడో ఎక్కడి నుంచో వచ్చి మనల్ని ఆక్రమించుకొని పరిపాలిస్తుంటే మనని మనం పరిపాలించుకోవాలన్నది కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని కాంగ్రెస్ పార్టీకి భిన్నమైనటువంటి నినాదం కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చింది. అక్కడితో ఆగలేదు. 1925లో మొదటిసారి సొంత గడ్డ మీద ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ సమావేశమైంది, అత్యంత రహస్యంగా. ఆ మొదటి సమావేశంలోనే సింగారవేలు చెట్టియార్, ఇప్పుడున్న తమిళనాడులో ఉన్నటువంటి ఒక కమ్యూనిస్ట్ యోధుడు, భారతదేశానికి ఒక ప్రత్యేక పరిస్థితి ఉన్నది, కుల వ్యవస్థ అనేటువంటి ఒక జాడ్యం ఉన్నది, ఈ కుల వ్యవస్థ కూడా అంతం కావాలి, పెట్టుబడిదారీ వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ అంతం కావడంతో పాటు కుల వ్యవస్థ అంతం కావాలి, కుల వ్యవస్థ కూడా అంతం కాకుండా మనం ఆశించేటువంటి నూతన సమాజం సాధ్యం కాదని చెప్పాడు. ఈ గడ్డ మీద మొదటి సమావేశంలోనే కమ్యూనిస్టు పార్టీ కుల వ్యవస్థ గురించి చర్చించింది, కుల వివక్ష గురించి చర్చించింది, కుల సమాజాన్ని అంతం చేయాల్సినటువంటి ఆవశ్యకత గురించి చర్చించింది. ఇది కమ్యూనిస్టు ఉద్యమం ప్రత్యేకత.
ఇది దేశ స్వాతంత్ర్యం గురించి మాట్లాడింది. ఇది కుల వ్యవస్థ అంతం కావడం గురించి మాట్లాడింది. పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడింది. భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం గురించి మాట్లాడింది. అంటే ఒక సమగ్రమైనటువంటి దృక్పథాన్ని ఇచ్చింది ఈ దేశానికి, శ్రామిక ప్రజానీకానికి ఎర్ర జెండా, కమ్యూనిస్టు పార్టీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చరిత్ర. 1931కి వచ్చేటప్పటికే కమ్యూనిస్టు పార్టీ ఒక డ్రాఫ్ట్ తీర్మానాన్ని తయారు చేసింది. ఒక పోరాటానికి అవసరమైనటువంటి దిశ నిర్దేశం చేసింది. దాంట్లో 4-5 అంశాలు చెప్పింది. మొదటిది, ఈ దేశంలో కుల వ్యవస్థ అంతం కావాలన్నది. చాలా మంది మాట్లాడతారు, సంచి మెడకేసుకొని కుల సంఘాల పేరుతో వసూళ్లు చేసుకొని తినడానికి బతక నేర్చిన వాళ్ళు, లేదా పదవుల కోసం, అవకాశాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కులాన్ని వాడుకునే బాపతో చాలా మంది ఈరోజు చాలా మాట్లాడతారు. కమ్యూనిస్టులు ఎక్కడున్నారండి, కమ్యూనిస్టులు కులాన్ని గురించి ఎప్పుడు పట్టించుకున్నారండి అని మాట్లాడతారు. అసలు కులాన్ని గురించి పట్టించుకున్నదే కమ్యూనిస్టులు, ఇది చరిత్ర. కుల వ్యవస్థ గురించి పట్టించుకున్నదే కమ్యూనిస్టులు, ఇది చరిత్ర. ఎప్పటికైనా కమ్యూనిస్టుల మార్గంలోనే కుల వ్యవస్థ అంతం అవుతాయి. ఎప్పటికైనా ఈ కమ్యూనిస్టు మార్గంలోనే కుల వివక్ష అంతం అవుతాయి. పెట్టుబడిదారీ దోపిడీ, భూస్వామ్య దోపిడీతో పాటు కుల వ్యవస్థ, కుల వివక్ష అంతం కావాలన్న ఎర్రజెండా మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు. ఇది వాస్తవం. అందుకని కుల వ్యవస్థ అంతం కావాలి అనేది మొదటి పాయింట్ అందరూ. దాంతోపాటు చెప్పింది ఏమిటి, అగ్రేరియన్ రెవల్యూషన్, వ్యవసాయక విప్లవం రావాలి అన్నారు ఆ రోజు. ఇప్పుడున్నన్ని కంపెనీలు లేవు, ఇప్పుడున్నంత పెట్టుబడిదారీ వ్యవస్థ లేదు. అప్పుడు మొత్తం భూస్వామ్య వ్యవస్థ, జమీందారీ జాగీర్దారీ వ్యవస్థ 1931 నాటికి. కాబట్టి వ్యవసాయక విప్లవం రావాలి అన్నారు. భూస్వామ్య వ్యవస్థ అంతం కావాలి, దోపిడీ అంతం కావాలని చెప్పేసి అన్నారు. మూడోది ఏంటో తెలుసా, వయోలెంట్ ఓవర్త్రో ఆఫ్ బ్రిటిష్ రూల్, బలవంతంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోయాలి అన్నారు. బలవంతంగా అనే పదం ఎందుకు వాడారు, కాంగ్రెస్ నాయకత్వం దేబిరిస్తోంది, బతిమిలాడుతోంది, బిచ్చమెత్తుకుంటోంది. మాకు కూడా కొంచెం అక్కడనో ఇక్కడనో పోటీ చేసే అవకాశం ఇవ్వండి, పరిపాలించుకునే అవకాశం ఇవ్వండి అని అడుక్కుంటోంది. నో, మెడలు బట్టి గంటేయాల వాళ్ళని చెప్పింది కమ్యూనిస్ట్ పార్టీ. చూడండి, ఒక సమగ్రమైనటువంటి దృక్పథం. కమ్యూనిస్టు పార్టీ కుల వివక్షకు వ్యతిరేకంగా కొట్లాడుతుందని చెప్పింది. కమ్యూనిస్టు పార్టీ స్త్రీ పురుష సమానత్వం కోసం నిలబడుతుంది, కొట్లాడుతుంది అని చెప్పేసి చెప్పింది. స్త్రీ పురుష సమానత్వమే కాదు, మహిళలకు ఆర్థికపరమైనటువంటి సాధికారత కూడా రావాలన్నది, చట్టపరమైనటువంటి సమాన హక్కులు కూడా రావాలన్నది. ఇవన్నీ ఎప్పుడు చెప్పింది, 1931లో చెప్పింది కమ్యూనిస్ట్ పార్టీ. 31లోనే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది. అంటే ఫూలే కాలం నాటికి ఆయనకు చేతనైన స్ట్రగుల్ చేశాడు. అంబేద్కర్ కాలం నాటికి అంబేద్కర్కు చేతనైన స్ట్రగుల్ చేశాడు. అంతకంటే ఆధునికమైనటువంటి సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఫూలేను ఆదర్శంగా తీసుకుంది, అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుంది, బుద్ధుణ్ణి ఆదర్శంగా తీసుకుంది. ఆధునిక సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నది. సోషలిజం సాధించడానికి అవసరమైన ఒక శాస్త్రీయ మార్గాన్ని ఎంచుకుంది. ఫూలే కాలంలో కుల వ్యవస్థ అంతం చేయడం సాధ్యం కాలేదు, ఎందుకంటే ఆ రోజుకి పరిస్థితులు రైపెన్ కాలేదు. అంబేద్కర్ కాలం నాటికి కుల వ్యవస్థ అంతం కావడం సాధ్యం కాలేదు, ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి అవుతోంది. అప్పుడు పెట్టుబడిదారులు భూస్వాములే కాపాడుతున్నారు. ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలోకి వచ్చింది. కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రపంచం అంతా వ్యాపించింది. సోషలిజం ఒకవైపు వెలుగొందుతోంది, చైనా లాంటి దేశాల్లో ఒక ఆదర్శంగా కనబడుతోంది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అందుకని ఇప్పుడు కమ్యూనిస్టుల నాయకత్వంలోనే అనేక స్రవంతులను కలుపుకొని ఒక మహోద్యమం నిర్మించడానికి అవకాశం ఇప్పుడు వచ్చింది అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. మనకు అనుభవంలో కూడా చూడొచ్చు 2-3 ఉదాహరణలు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చూసాం మనం. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, శ్రామికులందరూ ఐక్యంగా కొట్లాడారు. గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేసిండ్రు. పుచ్చలపల్లి సుందరయ్య మాలమాదిగల ఐక్యత కోసం ఎవడు దాడి చేస్తాడో అనేది కూడా లెక్క చేయకుండా నిలబడి సాహసోపేతంగా నిలబడ్డాడు. అసలు కుల వివక్ష పోవాలి, కుల వ్యవస్థ పోవాలి అంటే ఈ మాలమాదిగల పంచాయతీ ఏందని చెప్పేసి
ఈ బావిలోకి ఆ బావి వాళ్ళు వచ్చి నీళ్లు తీయడానికి వీల్లేదు, ఆ బావిలో వీళ్ళు పోయి నీళ్లు తీయడానికి వీల్లేదు. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాడడానికి వీల్లేదంటే మాలవాడలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి మాదిగవాడలో బావిలో పోసి ఇద్దరిని కలిపి నిలిపినటువంటి యోధుడు సుందరయ్య. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడిగా మాత్రమే చాలా మందికి తెలుసు. కుల వివక్షకు వ్యతిరేకంగా నిలబడ్డ మహాయోధుడు, మహిళల హక్కుల కోసం నిలబడ్డటువంటి మహా కమ్యూనిస్టు అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో. గ్రామ రాజ్యాల్లో మహిళలకు సమానత్వం ఇచ్చారు. నిర్ణయాధికారంలో మహిళల్ని భాగస్వాములను చేశారు. కనీస వేతనాలు అమలు జరపాలని నిర్ణయాలు చేశారు. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి దళాలు బయలుదేరితే, ప్రజలు బయలుదేరితే ఉద్యమంలో అక్కడ వంటలు ఏ కులపోళ్లు చేస్తున్నారనేది ఎవడు పట్టించుకోలేదు. కులం లేదు, మతం లేదు, కలిసి నడిచినటువంటి పోరాట కాలం అది. అట్లనే త్రిపుర 1949 నాటికి త్రిపురలో ఒక పెద్ద తిరుగుబాటు, సాయుధ తిరుగుబాటు. నృపేన్ చక్రవర్తి, దశరథ్ దేవ్ నాయకత్వంలో ఒక పెద్ద సాయుధ తిరుగుబాటు. ఇక్కడ లాగానే అక్కడ కూడా గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి. మహిళలకు హక్కులు నిర్ణయించారు. మహిళలను వివక్ష పాటించడాన్ని నిషేధించారు. కుల వివక్షను నిషేధించారు. ఇక్కడ గ్రామ రాజ్యాలను పోలిన రాజ్యాలు త్రిపురలో చూస్తాం మళ్ళా మనం. అది కూడా మళ్ళా కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిందే. ఏ కుల సంఘాలు చేసిన ఈ పనులు? ఏ కుల సంఘమైనా ఇలాంటి పోరాటం చేసిందా? నాటి నుంచి నేటి వరకు. నాటి నుంచి భువనగిరిలో బిడ్డను అల్లుణ్ణి హత్య చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన వరకు, నాటి నుంచి మంతనిలో మర్డర్ వరకు, నాటి నుంచి మిర్యాలగూడలో మర్డర్ వరకు ఏ కుల సంఘం చేసింది పోరాటం? కమ్యూనిస్టులు తప్ప ఇంకొకళ్ళు లేరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చరిత్ర, ఇది చరిత్ర. పి రామ్మూర్తి చరిత్ర తీసి చూడండి మీరు, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం. ఈఎంఎస్ నంబూద్రిపాద్ చరిత్ర చూడండి మీరు. కేరళ ప్రాంతంలో కొన్ని తరగతుల మహిళలు జాకెట్టు వేసుకోవడానికి వీల్లేదు, రవికెలు వేసుకోవడానికి వీల్లేదు. కింద మాత్రమే చీర ఉండాలి, పైన కొంగేసుకోవాలంతే, రవికెలు వేసుకోవద్దు. వేసుకుంటే నేరం. దీనికి వ్యతిరేకంగా నిలబడి పోరాడింది ఎవరు? ఈఎంఎస్ నంబూద్రిపాద్ కాదు, కమ్యూనిస్టు యోధులు కాదు ఈ పోరాటం నడిపింది. ఈరోజు కేరళలో పురుషులతో సమానంగా మహిళలు నడుస్తున్నారు, చదువుతున్నారు అంటే ఈరోజు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆచారం అనువంత కూడా లేకుండా కేరళలో పోయింది అంటే ఈ కమ్యూనిస్టుల పోరాట ఫలితం కాదు. బీటీఆర్, చివరగా బీటీఆర్ గురించి చెప్తున్నా. సిఆర్ ప్రారంభంలోనే చెప్పిండు, కులానికి వర్గానికి ఉన్నటువంటి తేడా, కులానికి వర్గానికి ఉన్నటువంటి సంబంధం శాస్త్రీయంగా మార్క్సిస్టు దృక్పథంతో విశ్లేషించి కార్మిక వర్గ ఐక్యతను ఎట్లా సాధించాలో చెప్పినటువంటి సిద్ధాంతకర్త, పోరాట యోధుడు బీటీఆర్. అందుకనే మనం ఈరోజు బీటీఆర్ జయంతి నుంచి అంబేద్కర్ జయంతి వరకు ఈ పీరియడ్ని ఎంపిక చేసుకొని ఈ క్యాంపెయిన్ చేస్తున్నామంటే ఇది ఒక లక్ష్యంతో చేస్తున్నాం. గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఈ సమాజం మారాలి, ఈ దోపిడీ వ్యవస్థ అంతం కావాలి, ఈ కుల వివక్ష, కుల వ్యవస్థ అంతం కావాలి. దానికోసం మనం కృషి చేస్తున్నాం. ఎవరెంత చేస్తారు? ఎవరికి తోచినంత వాళ్ళు. అందరూ సమానంగా చేయాలని ఎవరని చెప్పలేము, ఎవరికి చేతనైనంత వాళ్ళు. కానీ ఎవరు ద్రోహం చేయొద్దు, తెలిసి తెలియక తప్పులు చేయొద్దు, తెలవకపోతే తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్నది ఈ నవ సమాజం సాధించడం కోసం. ఈ లక్ష్యం నుంచి మనం దారి తప్పకూడదు. ఇదే ఈరోజు మన ముందున్నటువంటి కర్తవ్యం. మరి దీనికి ఏం చేయాలి? సిఆర్ మాట్లాడేటప్పుడు మనం సంఘీభావంగా నిధులు వసూలు చేస్తున్నాం, సహాయం చేస్తున్నాం అని అన్నారు.
ఎంత నిధి వసూలు చేశామనే దానికంటే ఎంతమంది కార్మికుల దగ్గర నుంచి వసూలు చేశామనేది ఇంపార్టెంట్. కార్మికులు తాము స్వయంగా కుల వివక్షకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం నేను నాకు తోచిన మేరకు ఇగో ఇది ఇస్తున్నాను అనేది రావాలి. ఎందుకంటే తన కంపెనీలో యాజమాన్యం ఒక మేనేజర్ రెడ్డి ఉంటాడు, రెడ్డి కార్మికులందరిని ఐక్యం చేస్తున్నాడు. ఒక మేనేజర్ కమ్మ ఉంటాడు, కమ్మ కార్మికులందరిని ఐక్యం చేస్తున్నాడు. ఒక మేనేజర్ బ్రాహ్మణ్ ఉంటాడు, బ్రాహ్మణ కార్మికులందరిని ఐక్యం చేస్తున్నాడు. ఒక మేనేజర్ ఎస్సీ ఉంటాడు, ఎస్సీ కార్మికులందరిని ఐక్యం చేస్తున్నాడు. నీ యూనియన్ దమ్మి అయిపోతున్నది. పేరుకే యూనియన్. ఒక్కొక్క మేనేజర్ ఒక్కొక్క బృందాన్ని నడిపించేస్తున్నాడు. ఇలా మీరు కంపెనీల్లో చూస్తున్నారు. ఒక కంపెనీలో ఎక్కువ, ఒక కంపెనీలో తక్కువ. పబ్లిక్ సెక్టార్ కంపెనీ సింగరేణిలో ఇది ముదిరింది ఇప్పుడు. అందుకని ఒక కంపెనీలో కార్మిక వర్గం ఐక్యంగా నిలబడాలన్నా, యూనియన్ నిలబడాలన్నా, యూనియన్ శక్తి కాపాడుకోవాలన్నా, యూనియన్ నాయకత్వం మేనేజ్మెంట్ని నిలదీసి అడగగలిగేటువంటి శక్తి ఉండాలన్నా కార్మికుల్లో ఈ చైతన్యం రావాలి. అందుకే కార్మికుల దగ్గరికి పోవాలి మనం. ఎంత ఇస్తావు? నీ ఇష్టం. ఇవో దీనికోసం నీకు తోచినంత నువ్వు ఇవ్వు అనాలి. కానీ ఎంతమంది కార్మికుల్ని కలిస్తే అంత మంచిది. వచ్చిన డబ్బు ఏం చేయాలి? అది కూడా ప్రశ్నే. వచ్చిన డబ్బు ఏం చేయాలి అని అంటే, ఆదివాసీ ప్రాంతాల్లో ఇప్పటికీ అడవుల్లో జీవిస్తున్నారు గోండులు. వాళ్ళ బతుకులు అట్లా ఎందుకు ఉండాలి? వాళ్ళ బతుకులు అట్లా ఉన్నంత కాలం కార్మికులకు సోషలిజం వస్తుందా? కార్మికులు మాకు సోషలిజం రావాలని కొట్లాడడం మొదలు పెడితే ఈ బూర్జువా పార్టీలన్నీ ఆదివాసీలను ఐక్యం చేసి లొల్లి పెట్టిస్తాయి. ఎందుకంటే వాళ్ళకు ఒంటి మీద గుడ్డ లేకుండా ఉన్నారు. ఇక్కడ ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే కార్మికుడికి 75,000 జీతం వస్తుంది. ఈయన్ని చూపిస్తే ఆదివాసీకి ఈయన ఒక పెట్టుబడిదారులాగా కనపడతాడు. అవునా? నా కార్మిక వర్గం అనుకుంటాడా ఆదివాసీ? ఒక గ్రామంలో ఉన్నటువంటి దళితవాడలో ఉన్నటువంటి వ్యవసాయ కూలి ఆయన్ని తీసుకొచ్చి ఒక కంపెనీ కార్మికుడి ఇంటికి తీసుకుపోతే, ఒక 20,000 జీతం ఉన్న కంపెనీ కార్మికుడి ఇంట్లోకి తీసుకుపోతే, ఒక ఫ్రిడ్జు, ఒక వాషింగ్ మిషను, ఒక డబుల్ కాట్ మంచం, ఇవన్నీ చూసిన తర్వాత అమ్మో ఇదంతా ఉన్నోళ్ళు ఇల్లు, ఇది వీళ్ళు మనోళ్ళు కాదనుకుంటాడు కదా. అలాంటి వాళ్ళందరినీ ఐక్యం చేయకుండా, వాళ్ళని నీ వెంట నడుపుకోకుండా నీకు సోషలిజం రాదు. అందుకని ఇది వాళ్ళ పట్ల జాలితో చేసే పని కాదు, బాధ్యతతో చేసే పని. అందుకని ఇది సంఘీభావం తప్ప సహాయం కాదు, సేవా కార్యక్రమం కాదు. ఇది సంఘీభావ కార్యక్రమం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడా సేవా కార్యక్రమం అనే పదం వాడొద్దు, ఎక్కడా సహాయ కార్యక్రమం అనే పదం వాడొద్దు. ఇది సంఘీభావం. ఇది నా బాధ్యత, నా అవసరం. కార్మిక వర్గం విముక్తి సాధించాలంటే వాళ్ళందరూ నా అనుకుండాలి. మరి దానికి నేనేం చేయాలి? ఆదివాసీ ప్రాంతాల్లో కార్యకర్తలను పెట్టి ఉద్యమం నిర్మించడానికి అవసరమైన అలవెన్స్ మనం ఇద్దాం. దళితవాడల్లో, మాలమాదిగ గూడెల్లో కార్యకర్తను పెట్టి వ్యవసాయ కూలీ ఉద్యమం నిర్మించే కార్యకర్తకు మనం ఇద్దాం అలవెన్స్. గ్రామీణేతర వ్యవసాయ కార్మికులను ఆర్గనైజ్ చేయడానికి ఒక కార్యకర్తను పెట్టి అలవెన్స్ మనం ఇద్దాం. వ్యవసాయ కూలీ సంఘం ఇవ్వాలని కోరుకోవద్దు, ఆదివాసీ గిరిజన సంఘం ఇవ్వాలని కోరుకోవద్దు, కార్మిక సంఘంగా ఇద్దాం. మనం వసూలు చేసేటువంటి డబ్బు ఆ రూపంలో వెచ్చించుదాం. ఆయా తరగతుల నుంచి నాయకుల్ని, కార్యకర్తల్ని తయారు చేయడానికి రాజకీయ విద్యను అందిద్దాం. ఇది మనం చేయాల్సిన పని. ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి కృషి. ఇది కష్టంతో కూడుకున్న పని. కష్టంతో కూడుకున్న పని చేయడానికి సిద్ధపడితేనే మనం బాధ్యతగా పనిచేసినట్టు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇందుకు సిద్ధపడి వచ్చిన వాళ్ళు కాబట్టే ఇంత లోతుగా మనం ఈ విషయాలు మాట్లాడుకున్నాం. బహిరంగ సభలో ఇట్లా మాట్లాడుకోలేము. మాట్లాడుకున్నా వాళ్ళు వినరు, లేచి వెళ్ళిపోతారు. మీరందరూ ఇందుకు సిద్ధపడి వచ్చి ఇప్పటికే పనిచేస్తున్న వాళ్ళు ఇంకొంచెం ఎన్లైటన్ అయితే, ఇంకొంచెం విషయాలు అర్థమైతే మరింత పట్టుదలతో పనిచేసేటువంటి నిజాయితీ కలిగిన కార్యకర్తలు కాబట్టే కొంచెం మీ ఓపికకు పరీక్ష పెట్టి కొన్ని వివరంగా చెప్పాను. నేను అర్థం చేసుకొని ఈ సమాజ పరిణామ క్రమంలో, సమాజ మార్పు కోసం సాగేటువంటి ఈ ఉద్యమంలో ఎవరి వంతు పాత్ర వాళ్ళు నిర్వహించడానికి సిద్ధపడతారని చెప్పి ఆశిస్తూ సెలవు.